హలో ఫ్రెండ్స్, ఇవాళ పచ్చిమిర్చి బెండకాయ కర్రీ వండబోతున్నాను. కారంకి బదులు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర తీసుకోండి. జీలకర్ర తీసుకొని కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడుతుంటుంది. చిటపటలు ఆడే టైంకి నురగలు వస్తుంది. నురగలు వచ్చే టైంకి చూసుకొని అది కొంచెం వేడెక్కినాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి చాలానే పడుతుంది కర్రీకి. పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని అది చిటపటలు ఆడుతుంది. పచ్చిమిర్చి చిటపటలు ఆడుతుంది. పచ్చిమిర్చి వేసుకొని చాలానే వేసుకోండి. అది మంచిగా ఆయిల్లో మగ్గాలి. పచ్చిమిర్చి మగ్గినాక ఒకసారి కలుపుకోండి. ఆ జీలకర్ర పచ్చిమిర్చిని కలుపుకోండి. మంచిగా మాడిపోకుండా కలుపుకోండి. మనం ఫ్లేమ్ హైలో పెట్టుకుని వేసుకుంటాం కాబట్టి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ తీసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా కలపాలి. పచ్చివాసన పోయేంత కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు కలుపుకుంటే మనకు అల్లం పచ్చివాసన మనకు అనిపించదు, స్మెల్ రాదు. అంతసేపు మంచిగా ఆయిల్ అల్లం కూడా మగ్గియాలి. మగ్గించిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అలానే నీట్గా కలుపుకొని అది మగ్గుతూ ఉంటుంది. మగ్గుతున్న టైంలో మనం బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలు మనం ఎన్ని కట్ చేసుకుని పెట్టుకున్నామో అన్ని బెండకాయలు అందులో వేసేయాలి. బెండకాయలు వేసేసినాక మళ్ళీ ఒకసారి బెండకాయలు వేసేసినాక మళ్ళీ కలుపుకోవాలి. బెండకాయలు వేసినాక కలిపినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి కొంచెం అంటే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం నీట్గా కిందికి పైకి అనుకుంటా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కిందికి పైకి అనుకుంటా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఇట్లా ఏమంటారు జిగురు అనేది ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. కనిపిస్తుంది కాబట్టి కొంచెం కిందికి పైకి నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత కిందికి పైకి కింద ఫ్లేమ్ పైన ఉంది కాబట్టి కొంచెం మారుతూ ఉంటుంది. అయినా కూడా పర్వాలేదు. మంచిగా కిందికి పైకి అని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చిని ముక్కలు అంటే సగం దంగినట్టు దంచుకోవాలి. దంగినట్టు దంచుకోవాలి. మంచిగా మెత్తగా కాదు, దంగినట్టు కొంచెం సాల్ట్ వేసుకొని అందులో దంచుకొని అది తీసేసి మనం వండే కర్రీలో వేసేయాలి. కర్రీ మగ్గుతుంటేనే అందులో వేసేయాలి. వేసి మొత్తం మనం దంచుకునే దాంట్లో లేకుండా మొత్తం నీట్గా మంచిగా అనుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ గరిట పట్టుకొని మళ్ళీ కిందికి పైకి అలానే ఎందుకంటే పచ్చిమిర్చి మనం వేసిన పచ్చి ఉంటుంది కదా, అది వేడికి దాన్ని మగ్గినాయి. అది కొంచెం వేడికి అది మగ్గాలని కిందికి పైకి మంచిగా నీట్గా సైడ్స్ ఇట్లా అనుకుంటా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కింది పైకి కలుపుకున్న తర్వాత అట్లనే కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఇట్లా పైకి రావాలి. జిగురు అంతా పోయింది చూసారా, ఆఫ్టర్ అండ్ బిఫోర్కి జిగురు అంతా పోయింది. తర్వాత ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్లోకి వచ్చినాక మనం ఫ్రెష్ కొత్తిమీర కొంచెం పైనుంచి అనుకోవాలి. పైనుంచి అనుకున్నాక మనకు ఈ టైప్లో కనిపిస్తుంది. కనిపించినాక ఒక్కసారి మళ్ళీ కొత్తిమీర కూడా కిందికి పైకి అనుకోవాలి. ఎందుకంటే కింద కొంచెం మాడినట్టు మాడదు కానీ మనకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఆ ఫ్లేమ్కి ఇట్లా మాడినట్టు అనిపిస్తుంది. కిందికి పైకి కలిపేసుకున్నాం అనుకో కొంచెం మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. అట్లా నీట్గా కలిపేసుకొని తర్వాత ఇట్లా కిందికి పైకి ఆయిల్ ఇట్లా బుడగలు వస్తుంది కదా, అట్లా కనిపించాలి ఆయిల్. తర్వాత ప్లేట్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో 5 minutes పెడితే కంప్లీట్.